ఇప్పుడు నేను చెప్పే 6 పాయింట్లు మీ లైఫ్ని, మైండ్ సెట్ని కొంచెమైనా మారుస్తాయి అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, స్టాప్ టెల్లింగ్ పీపుల్ ఎవ్రీథింగ్. ప్రతిదీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళకి నీ సమస్యలతో, నీ విషయాలతో పనిలేదు. పైగా కొందరు నీ కష్టాలు విని చంకలు కొట్టుకునే అవకాశం వాళ్ళకి నువ్వే ఇచ్చినట్టు అవుతావు. సెకండ్ పాయింట్, చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. చాలా జాగ్రత్తగా స్నేహితుల్ని ఎంచుకో. నీ సర్కిల్ని చూసి చెప్పచ్చు నువ్వు ఏమవుతావు అనేది. థర్డ్ పాయింట్, ఎక్స్పెక్ట్ నథింగ్. గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఎక్స్పెక్ట్ చేసింది దక్కకపోతే కోపంలో రగిలిపోయి బుర్ర పనిచేయక పిచ్చోళ్ళం అయిపోతాం. మూవీస్లో చూస్తూ ఉంటారు. ఫోర్త్ పాయింట్, డూ యువర్ బెస్ట్. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు. ప్రాసెస్ని నమ్మితే చాలు, రిజల్ట్ ఎప్పటికైనా వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలన్న నీ ప్రయత్నాలు మానుకో. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడంలోనే అసలు పవర్ ఉంది. అదే మెచ్యూరిటీ కూడా. సిక్స్త్ పాయింట్, లెర్న్ టు రియాక్ట్ లెస్. తక్కువగా రియాక్ట్ అవ్వటం ప్రాక్టీస్ చేయి. నువ్వు రియాక్ట్ అవ్వకపోతే అవతలి వాళ్ళు నిన్ను రెచ్చగొట్టలేకపోయామనుకొని మాట్లాడలేక మూసుకుంటారు. క్రికెట్లో చూస్తుంటాం, బ్యాట్స్మెన్ని బౌలర్ రెచ్చగొట్టడం. చాలామందికి రియాక్ట్ అండ్ రెస్పాండ్ మధ్యలో డిఫరెన్స్ తెలియదు, రెండు ఒకటే అనుకుంటారు. రియాక్ట్ అవ్వడం అంటే బౌలర్ రెచ్చగొట్టినప్పుడు బౌలర్ని కొట్టడం. అదే రెస్పాండ్ అవ్వడం అంటే బాల్ని బౌండరీకి పంపడం.